ఇక్కడ పిల్లలు చాలామంది మార్నింగ్ 9 o'clock ప్రేయర్ అంటే బయట చాలామంది ఉంటారండి. నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు అడిగిన ఎందుకు మీరు ప్రేయర్కి వెళ్ళకుండా బయట తిరుగుతున్నారని అడిగితే, అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ప్రేయర్ అవుతుందండి, కానీ చాలా ఎండగా ఉంటుంది, దానివల్ల మేము నిల్చోలేకపోతున్నాం. అలాగే ఈ ధూళి ఉంది కదండి, బాగా ఎగిరిపోతుంది, షూస్ అన్నీ కూడా చాలా చెత్తగా అయిపోతున్నాయి. ఈ రోజు వేసిన మార్నింగ్ ఫ్రెష్గా వస్తే ఈవినింగ్ వస్తాడికి బయట కూలి పని చేసుకుని అలా వస్తున్నారు పిల్లలు, అలా అవుతున్నాయి వాళ్ళ డ్రెస్లు షూస్. ఆ ధూళి ఎగరకుండా ఏమైనా ప్రత్యామ్నాయ ఉపాయాలు ఉంటే చూడండి. అలాగే పిల్లలు వాటర్ తాకట్లేదండి, ఎలా పెట్టిన బాటిల్ అలా వచ్చేస్తుంది. ఏమంటే యూరినస్కి విడిచిపెట్టట్లేదు. నెక్స్ట్ బాత్రూమ్స్ అసలు ఏం బాగాలేదటండి. అక్కడ వాటర్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ బోర్ దగ్గర వాటర్ పట్టుకొని పిల్లలు మోసుకొని వాటర్కి తీసుకెళ్ళాలండి. వాటర్ ట్యాంక్ లేదటండి, అక్కడ బోర్ దగ్గర వాటర్ బకెట్ పట్టుకొని వెళ్ళాలి. ఆయమ్మలు మరి పెట్టట్లేదు. అలాగే స్కూల్ రూమ్స్ కూడా సరిగా క్లీన్ ఉండట్లేదు, పిల్లలు ఒకరోజు తుడుస్తున్నారంట. చాలా మంది చెప్పారు నాకు, చాలా మందిని కనుక్కున్నాను, మా ఒక్క పాపనే కాదు చాలా మందిని నేను అడిగాక ఇక్కడికి వచ్చి సమాధానం అయితే చెప్తున్నాను అనమాట. సో గుడ్లు కూడా సరిగా ఉడకబెట్టట్లేదండి, మంగళవారం ఫుడ్ బాగోట్లేదంట. ఆ రెండు కూడా సార్.